దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్, బాగున్నారా? ఈ ఉదయకాలన్న మనము 119వ కీర్తన 41వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. దేవుడు మనకి రక్షణను ఇచ్చాడు. ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ఆయన ద్వారా మాత్రమే మనకు రక్షణ, విమోచన, విడుదల ఇవన్నీ కూడా ఆయనలో మనకు దేవుడు ఉంచాడు. ఆయన రావడానికి ఆయన పరమును వీడి భూమికి రావడానికి గల కారణం ఏంటి అంటే, నన్ను రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసము, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారు రక్షించబడతారని చెప్పి పవిత్ర గ్రంథమైన ఈ బైబిల్ చెప్తుంది. మనం చేయాల్సింది ఆయన యందు విశ్వాసం ఉంచడమే. నీ రక్షణ అనగా నా యొద్దకు రానిమ్ము అంటే దేవుని వాక్యము మనం విశ్వసించి దాన్ని అంగీకరిస్తే మనము రక్షించబడతాం. రక్షించబడితే ఏమవుతుంది? మనము పవిత్రంగా, పరిశుద్ధంగా జీవిస్తాం. అనగా పాపం చేయకుండా జీవిస్తాం. పాపం చేయకుండా మనం జీవిస్తే ఏమవుతుంది? మనం సంతోషంగా ఉంటాం. అదే దేవుని వాక్యం చెప్తుంది మనకి. భక్తుడు ఏమంటున్నాడు? నీ కనికరము అంటే చెప్పండి, మీరే చెప్పండి. కనికరం అంటే మనం ఏదైనా ఒక తప్పు చేసామనుకోండి. ఒక స్టూడెంట్ ఉన్నాడు, క్లాస్లో తప్పు చేశాడు. క్లాస్లో తప్పు చేస్తే ఆ టీచర్ వాడి మీద కనికరపడి ఆ విషయాన్ని కాస్త ప్రిన్సిపాల్కి చెప్పకుండా, నాన్న ఇంకోసారి తప్పు చేయకూడదు, నువ్వు పెన్సిల్తో ఇతరులను గుచ్చకూడదు, లేకపోతే బ్లేడ్ని నువ్వు ఇలా చేయకూడదు, తప్పు పనులు చేయకూడదు, నువ్వు బ్లేడ్తో ఇతరులని ఇలా గుచ్చకూడదు అని చెప్పి వాడిని మందలించి, వాడు ఒకవేళ తప్పు చేస్తే ఎవరినైనా గుచ్చితే ఆమె ఏదైతే ఉందో ఆ చేసిన తప్పుని చెప్పకుండా తనను మందలించి సరిచేసే ప్రయత్నం చేయడమే కనికరం. అది సహజంగా ఆ తప్పుకి పనిష్మెంట్ విధించబడాలి ఆ కుర్రోడికి. కానీ ఆ కుర్రోడిని ప్రేమించి కనికరించి దాన్ని సరిచేసి ఆమె ఆ ప్రేమతో సరిచేసే ప్రయత్నం టీచర్ గారు చేస్తారు. ఆ విధంగా కనికరము మనల్ని ఏం చేస్తుంది అంటే స్వతంత్రులుగా, మనల్ని స్వతంత్రులుగాను, దేవుడు మన పట్ల ఎంత ఇష్టం ఉందో చెప్పడం జరుగుతుంది. అలాగే ఏమంటాడు ఇంకేమంటాడంటే 46వ వచనం, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనమును గురించి నేను మాట్లాడేదను. సిగ్గుపడ్డంటండి. దేవుని వాక్యంలో మనం ఎప్పుడు కూడా పడకూడదు. దేవుని వాక్యం ఎలాంటిది అంటే, దేవుని వాక్యము అది ఒక వెలుగైనది. దేవుని వాక్యం, నువ్వు దేని గురించైనా సిగ్గుపడు. మనం సిగ్గుపడే విషయాల గురించి ఏమో సిగ్గుపడము, సిగ్గుపడాల్సిన విషయాల గురించి సిగ్గుపడతాం. కారణం ఏంటంటే దేవుని వాక్యం ఎలాంటిదంటే 2 అంచులు ఖడ్గం కలిగింది. అది హృదయాన్ని బాగు చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం మనం చెప్పాలి. బ్రదర్, సిస్టర్, మన దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు ఇతరులు జీవితాలు మార్చబడతాయి, మార్పు కలుగుతాయి. కారణం దేవుని వాక్యంలో శక్తి ఉంది. అది పరిశుద్ధమైన వాక్యాన్ని మనం ధ్యానించినా లేదా దేవుని వాక్యాన్ని ఇతరులతో మనం పంచుకున్నా అది ఏమవుతుంది అంటే ఇతరులు దేవుని వాక్యానికి శక్తి ఉంది కనుక ఆ పాపాన్ని మన హృదయంలోంచి తొలగించి వేస్తుంది. కనుక సిగ్గుపడక మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు లేదా ఇతరులతో పంచుకున్నప్పుడు మనం పడకూడదు. ఆ రోజు అంటాడు, నేను సిగ్గుపడక ఏదో సామాన్యమైన వ్యక్తుల ముందు కాదు నేను మాట్లాడతాను, రాజుల ఎదుట, అధికారుల ఎదుట. నీ ముందు నుంచున్నది మీరోవా, నీ ముందు నుంచున్నది ప్రధానమంత్రి, ఎవరైనా సరే దేవుని మాట ఏంటి? చిట్ట చివరి మాట అంటే, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. మనం సిగ్గుపడదు. సువార్త చెప్పే విషయంలో మాత్రం సిగ్గుపడకూడదు. అది ఆ దేవుని ప్రణాళిక ఏంటి? అది అందరూ రక్షించబడాలి, అందరూ అంతటా రక్షించబడాలనేదే దేవుని యొక్క ఆకాంక్ష. ఆ రోజు ఆ పేదవాడు ఆ భిక్షాటన చేసేవాడు రాజుగారి కోటలోకి వెళ్ళి పడుకుని పోతాడు. ఈలోపు ఆ సాయంత్రం అంతా, ఆ రాత్రంతా భిక్షగాడు ఆ కోటలో పడుకున్నప్పుడు భటులు వచ్చి వాడిని పట్టుకొని రాజుగారి దగ్గర తీసుకెళ్తారు. రాజా, వీడు అటు ఇటు తిరిగి వచ్చి ఈ భిక్షాటన చేసుకుంటూ వచ్చి ఇక్కడ మన అంతఃపురంలోకి వచ్చి పడుకున్నాడు రాజా అని చెప్పి అంటే, యారా ఇక్కడికి వచ్చింది పడుకున్నావురా నువ్వు, ఇదేమైనా సత్రం అనుకుంటున్నావా అంటే ఆ భిక్షగాడు అంటాడు, రాజా
అవును రాజా, ఈ సత్రమే. ఏంట్రా అడిగి రాజుగారికి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఏంట్రా ఈ సత్రం అంటే అవును అంటావా? అవును రాజా అంటాను. యారా నీకు ఏమనుకుంటున్నావు అసలు, నువ్వు ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటే, రాజా మీకు ముందు ఎవరున్నారు రాజా అంటే, మా తండ్రి గారు ఇక్కడ ఉండేవారా. మరి ఆయన ఏరు రాజా, చనిపోయారా. అంతకుముందు ఎవరు ఉండేవారు రాజా, మా తాతయ్య గారు ఉండేవారా. మా తాతగారు ఉండేవారు. ఆయన ఏరు రాజా అంటే, ఆయన చనిపోయారు రాజా. ఆయన ఏరు రాజా అంటే, ఆయన కూడా చనిపోయారా అన్నాడు. ఆయన ముందు ఎవరు ఉండేవారు రాజా అంటే, మా ముత్తాత, ఆయన చనిపోయారు. మరి వీళ్ళందరూ చనిపోయారు, మరి పర్మనెంట్గా ఉండడానికి ఈ కోటను మీరు కట్టుకోలేదా రాజా అంటే, ఉండటానికే కట్టుకున్నాం కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయారా అంటాడు. అంటే ఈ లోకంలో ఇది శాశ్వతం కదా రాజా అంటే, శాశ్వతం కాదురా అంటే, మరి ఇది శాశ్వతం కాకపోతే ఇది సత్రమే కదా రాజా. రేపొద్దున్న మీరు పోతారు, ఆ తర్వాత మీకు కుమారుడు ఉంటాడు. ఈ లోకం రాజా ఒక సత్రం లాంటిది. ప్రభు దేవుడు మనకిచ్చింది ఈ లోకం ఒక సత్రం. ఈ సత్రంలో మనం కొన్నాళ్ళు ఉంటాం, స్టే చేస్తాం, దేవుడిని తెలుసుకుని వెళ్ళిపోవాలి రాజా. ఇందుకొరకే దేవుడు ఈ లోకంలోకి నిన్ను మమ్మల్ని పంపించాడు రాజా అని చెప్పి ఆ రోజు ఆ రాజుగారికి వివరించినప్పుడు ఆ రాజుగారికి అర్థమవుతుంది, ఇది అశాశ్వతము, దేవుడు మనకు శాశ్వతమైన రాజ్యం ఇచ్చాడు అని చెప్పి ఆ రాజు అర్థం చేసుకొని దేవుణ్ణి అనుసరించినట్టుగా మనం చూస్తాం. ఆ రోజు సత్యాన్ని గ్రహించినట్టుగా మనం చూస్తాం. నేను కూడా దేవుణ్ణి అనుసరించినట్లయితే నేను కూడా రక్షించబడతాం. భక్తుడు అంటాడు, సిగ్గుపడక రాజుల ఎదుట సువార్తను ప్రకటిస్తా, అది ఎంత కష్టమైనా సరే అంటాడు. మనం కూడా సువార్త విషయంలో ఏమాత్రం కూడా వెనక అడుగు వేయడానికి వీలేదు. సువార్తను అనేక మందికి పంచేవారిగా, తద్వారా అనేక మందిని రక్షించేవారుగా నేను ఉండాలని ఈ ఉదయకాలన్న మీ ఆనంద్ కుమార్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ.